తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. లంబోదరుడి నవరాత్రి ఉత్సవాల కోసం ఊరు వాడ మండపాలు సిద్ధమయ్యాయి. ఇక పిఓపి విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాల కొనుగోళ్లకు భక్తులు పెద్దపీట వేశారు. కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ నిర్వహించనున్నారు. రైట్, ఖైరతాబాద్ మహాగణపతి వద్ద మా కరెస్పాండెంట్ సుష్మిత ఉన్నారు, మాట్లాడదాం. సుష్మిత, మరి కాసేపట్లో గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ అక్కడికి రాబోతున్నట్టుగా అప్డేట్ అందుతోంది. సో తొలి పూజ ఆయన చేయనున్నట్టుగా కూడా చూస్తున్నాం. సో ఎలా ఉంది అంటే, ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణనాథుడు అంటే కనుక భారీ రూపుకి మారుపేరని చెప్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఎలా ఉంది, ఎన్నడుగులు, అలాగే భక్తులు ఎలా వస్తున్నారు? ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపని వర్షం కురుస్తూనే ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఒకసారి ఖైరతాబాద్ మహాగణపతి వద్దకు వెళ్దాం. సో మహా విగ్రహానికి మారుపేరుగా ఖైరతాబాద్ గణనాథుడిని చూస్తూ ఉంటారు. 69 అడుగులతో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. తొలి పూజ గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జరగబోతోంది. మరి కాసేపట్లోనే ఆయన ఖైరతాబాద్ చేరుకోబోతున్నట్టుగా కూడా అప్డేట్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని సాక్షి స్క్రీన్పై చూడొచ్చు. మా కరెస్పాండెంట్ సుష్మిత అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సుష్మిత, చెప్పండి. సో రాత్రి నుంచి ఎడతెరిపి వర్షం కురుస్తూనే ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. అయినా భక్తులు తాకిడి ఏ రకంగా ఉంది అక్కడ? సో గవర్నర్ మరి కాసేపట్లోనే రాబోతున్నారనే అప్డేట్ కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్? సరే, మొదటి పూజకి సంబంధించి గవర్నర్ మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఏడాది ఎంతో స్పెషల్గా కూడా చూసుకుంటే 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు మన అందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇరువైపులా కూడా చూసుకుంటే గజలమ్మ దేవి, అలాగే కన్యకా పరమేశ్వరి, జగన్నాథ స్వామి, అలాగే హయగ్రీవ సమేత లక్ష్మీ సమేతంగా కూడా కనిపిస్తూ ఉన్నారు. అయితే మట్టి గణపతి దాదాపు 4 సంవత్సరాలకు కూడా ఖైరతాబాద్ గణనాథుడు మట్టి గణపతిగా కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. అయితే చాలా వరకు అవేర్నెస్ రావాలి. ఖైరతాబాద్ గణనాథుని చూసి మిగిలిన వారందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేశాలను ఏర్పాటు చేయాలంటూ కూడా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి గణనాథుని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రపంచ శాంతిని కోరుతూ ఈ ఏడాది మహాశాంతి గణపతిగా కూడా మనకు ఖైరతాబాద్ గణనాథుడు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. సో మొత్తంగా నిన్న వరకైతే అన్ని అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భక్తులు కొంతమేర వస్తున్నారు. మొదటి పూజ అనంతరం కూడా పూర్తిగా దర్శనానికి అనుమతించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తయిన పరిస్థితి అయితే. బందోబస్తు 600కు పైగా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. 100కు పైగా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 60 సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారండి? మా వినాయకం పండుగ శుభాకాంక్షలు. యావత్ ప్రపంచం అందరూ చూస్తున్నారు. నరేంద్ర మోడీ, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న గారికి, డిప్యూటీ సీఎం భట్టన్న గారికి మాకు కరెంటు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారికి వినాయక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు పద్మశాలి సంఘం వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు గవర్నర్ గారికి మేము శుభాకాంక్షలు. పద్మశాలి సంఘం వారు ఊరేగింపుతో బ్రహ్మాండంగా 75 అడుగుల కడువ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గరకమాడ పట్టు వస్త్రాలతో ఊరేగింపుతో డప్పు బాజాలతో మరి బ్రహ్మాండ వినాయకుని దగ్గర చేరుకున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఆ తర్వాత వాసవి వాళ్ళవి లక్ష రుద్రాక్షమాలతో మరి వారివి ఇక్కడ పాల్గొంటారు. కస్తూరి శ్రీనివాస్ గుప్తా, రామకృష్ణ గుప్తా, రాజు గుప్తా వీళ్ళ ఆధ్వర్యంలో సంఘం తరఫు నుంచి గవర్నర్ ఎప్పుడు వస్తారు? ఏ టైంకి వస్తారు? మొదటి పూజ ఎప్పుడు? 10 నుంచి 11 గంటల కూడా మరి గవర్నర్ గారు వస్తారు. ఇప్పుడు మొదటి పూజ పద్మశాలి వాళ్ళు చేస్తారు, తర్వాత గవర్నర్ గారు చేస్తారు. మరి తర్వాత సీఎం ఏ టైం కన్నా రావచ్చు, డిప్యూటీ సీఎం భట్టన్న గారికి రావచ్చు, మినిస్టర్ ఎమ్మెల్యేలు వస్తారు. వారికి స్వాగతం సుస్వాగతం. 4 దిక్కులు మరి బారికేట్లు ఏర్పాటు చేశాము. ఖైరతాబాద్ రైల్వే గేట్ అక్కడ నుంచి డైరెక్ట్గా వినాయకుని దగ్గర దర్శనం ఈజీగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేశాం. మీరా టాకీస్, ఐఎంఎస్ స్టేటస్ సెక్రటరేట్ మరి అక్కడి నుంచి వస్తారు భక్తులు, అక్కడనే పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖైరతాబాద్ బ్యాక్ సైడ్ ఒక బస్సు తరం ఒక పెద్ద మనిషి లెక్క ఉండి ఇక్కడ దారి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వస్తున్న భక్తులు అడుగున పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు మరి 50 నుంచి 50 వరకు. ముఖ్యంగా చెప్పాలంటే సాక్షి న్యూస్ ఒకరోజు వచ్చి ముందు వచ్చి మాకు సాక్షి న్యూస్కు వినాయకుని శుభాకాంక్షలు ముందు చూపిస్తూ మరి వారి కంట్రోల్లో మేము చూసినట్లయితే మొత్తంగా పద్మశాలి సంఘం అందరూ కూడా వస్తూ ఉన్నారు. మొత్తానికి వినాయకుడికి సంబంధించిన అన్ని కండువా కానీ గంజం అన్నీ కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా మొదట పద్మశాలి సంఘం వారు వచ్చి ఇక్కడ ఆ కండువా కానీ అవన్నీ కూడా పూజిస్తూ ఉంటారు. అనంతరం కూడా మొదటి పూజ నిర్వహిస్తూ ఉంటారు. సో మొత్తం డప్పు చప్పుల మధ్య కూడా ఖైరతాబాద్ గణనాథుడికి అన్ని సమర్పించేందుకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఇవాటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు కూడా మొత్తం 11 రోజుల పాటు పూజలు జరుగుతాయి. 6వ తేదీ కూడా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అప్పటి వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అనుగుణంగా
అందరూ నడుచుకోవాలని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. హరి. ఓకే సుష్మిత.